హాయ్ వియస్ వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో మీరు అందరూ కూడా మీ యొక్క గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఉన్నారని అనుకుంటున్నాను. సో మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే యొక్క గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి మధ్యలో ఉన్నటువంటి కేవలం రెండు సందేహాల గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది వాయిదా పడుతుందా లేదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క గ్రూప్ 2 పోస్ట్ అనేది సాధించడం అనేది ఈజీనా లేదా డిఫికల్ట్ అని చెప్పి చాలా మంది అభ్యర్థుల్లో అనేక సందేహాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకి కాంపిటీషన్ చూసినట్లయితే మనకి దాదాపుగా ఏంటంటే 92,000 మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు కాబట్టి పోటీ కూడా మనకి అదే తీవ్రతలో ఉండబోతుందా లేదా పోటీ అనేది చాలా ఈజీగా ఉంటుందా అనే వివరాలతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అదే విధంగా మీరు గనక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క గ్రూప్ 2 ప్రిపరేషన్ గురించి కనుక మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక మన డీటెయిల్స్ లోకి వెళ్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి వాయిదా అంటే పోస్ట్ పోన్ అనేది జరుగుతుందా లేదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో ఈ యొక్క పోస్ట్ పోన్ అనేది జరుగుతుందా లేదా అని మనకు తెలియాలంటే కనుక మనం ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. అంటే మనకి షెడ్యూల్లో ప్రకటించినటువంటి రీతిగా కనుక ఎగ్జామ్ జరగాలంటే కనుక మనకి జూలై 28, 2024 ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది. అంటే మనకి దాదాపుగా ఈ వీడియో అప్లోడ్ చేసేటానికి టైం చూసినట్లయితే మనం కేవలం ఏంటంటే 94 రోజులు మాత్రమే టైం ఉందన్నమాట. అంటే మనకు ఉన్నటువంటి సెక్షన్స్ ఏమో 4 సెక్షన్స్ అనమాట. సో ఆ 4 సెక్షన్స్ లో ఏంటంటే పేపర్ 1 లో మనకి ఏపీ హిస్టరీ, అదేవిధంగా ఇండియన్ పాలిటీని మీరు చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ విధంగా 4 సెక్షన్స్ ని మీరు కంపల్సరీగా యొక్క 94 రోజుల్లోనే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అంటే మనం కనుక టైంకి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే దాదాపుగా ఏంటంటే మీరు ప్రతి సెక్షన్ ని లేదా ప్రతి సబ్జెక్ట్ ని ఏంటంటే మీరు కేవలం 23 రోజుల్లోనే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి టైంలో ఏంటంటే మీరు 23 రోజుల్లో ఏదైనా సరే మీరు ఒక టాపిక్ తీసుకున్నట్లయితే దాని మీద మీరు పూర్తిగా పట్టు అనేది సాధించవలసి ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత మనకి ఉద్యోగస్తులు కూడా చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు అనమాట. అంటే ఈ యొక్క ఎలక్షన్స్ పరిధిలోకి వచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. సో చాలా మంది ఏంటంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు, వాళ్ళు కూడా ఏంటంటే మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారు అనమాట. కాకపోతే ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్స్ పనుల్లో వాళ్ళు ఉండడం వల్ల ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది వాయిదా వేయాలని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ కనుక మనకి ఎలక్షన్స్ తర్వాత ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక రెఫరెండం కనుక ఇచ్చినట్లయితే కనుక ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది అనమాట. సో దాంతో పాటు ఏంటంటే అభ్యర్థులందరూ కూడా కనుక రిక్వెస్ట్ చేసినట్లయితే అంటే మనకున్నటువంటి యొక్క సమయం అనేది సరిపోదని చెప్పి రిక్వెస్ట్ చేసినట్లయితే కనుక ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ పోన్ అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా పోస్ట్ పోన్ అయితే కనుక సో ఎంతవరకు పోస్ట్ పోన్ అవ్వచ్చు అంటే కనుక కేవలం ఏంటంటే 1-2 నెలలు మాత్రమే పోస్ట్ పోన్ అవ్వచ్చు. ఇది కూడా ఏంటంటే కేవలం ఊహాజనితం మాత్రమే, ఖచ్చితంగా ఇలా జరగాలనే లేదు. ఒకవేళ కనుక తర్వాత వచ్చిన గవర్నమెంట్ కనుక షెడ్యూల్లో ప్రకటించినటువంటి రీతిగానే ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా జూలైలోనే పెట్టేయొచ్చు. ఒకవేళ అలా కాకుండా కనుక జరిగినట్లయితే కనుక కేవలం ఏంటంటే ఇంకా మనకి 2 నెలలు మాత్రమే పోస్ట్ పోన్ జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇది కూడా విద్యార్థులందరూ గమనించండి. ఇంకోటి ఏంటంటే అసలు పోటీ అనేది ఎంత ఉండబోతుంది, ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వడంలో ఉన్నటువంటి నెక్స్ట్ డౌట్ ఏంటంటే అసలు కాంపిటీషన్ అనేది ఎంత ఉండబోతుంది. సో ఒకసారి మనం దీని గురించి కూడా క్లియర్ గా చూసినట్లయితే సో మనకి ప్రిలిమ్స్ రాసినట్టు వాళ్ళు ప్రిలిమ్స్ ఎవరైతే రాశారో వాళ్ళందరిలో ఏంటంటే మనకి దాదాపుగా రఫ్ గా ఏంటంటే 92,000 మందిని యొక్క మెయిన్స్ కి సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క 92,000 మందిలో చూసుకున్నట్లయితే మనం దాదాపుగా 50% అనమాట. అంటే ఈ యొక్క 92,000 మందిలో 50% అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే బేసిక్స్ కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అంటే దాదాపుగా 50% అంటే 46,000 మంది యొక్క 92,000 మందిలో బేసిక్స్ కూడా చాలా మందికి తెలియని వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఏదో జస్ట్ అలాగే వాళ్ళు డిగ్రీ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏదో గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది కదా, గ్రూప్ 2 పెడితే కనుక జాబ్ వచ్చేసింది కదా అని చెప్పి చాలా మంది పెట్టారనమాట. సో అందులో ఈ యొక్క 50% ని మనం తీసివేయాల్సి ఉంటుంది అనమాట. మనకి నిజమైన కాంపిటీషన్ ఎంతమందో తెలియాలంటే కనుక మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మిగతా 46,000 ఏంటంటే మిగిలినటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, ఇంకా 46,000 మంది అభ్యర్థులు ఉన్నారు. సో వీళ్ళల్లో ఏంటంటే 50% అంటే 50% మంది అంటే 23,000 మంది ఉన్నారు కదా, ఈ యొక్క 23,000 మంది ఏంటంటే 1:100 వల్ల క్వాలిఫై అయ్యారు. అంటే కేవలం ఏంటంటే లక్ ఫేవర్ వల్ల వాళ్ళు ఏంటంటే క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి 46,000 మందిలో ఏంటంటే 50% మంది అంటే 23,000 మంది ఏంటంటే కేవలం లక్ ద్వారానే క్వాలిఫై అయ్యారు. కాబట్టి వీళ్ళు కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే నిజంగా గ్రూప్ 2 ప్రిపేర్ అభ్యర్థి ఎవరైతే ఉంటాడో అతనికి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంపిటీషన్కి రారనమాట. అంటే ఇంకా మిగిలింది మనకి ఎంతమంది కేవలం 23,000 మంది అభ్యర్థులు మిగిలారనమాట. సో దీంట్లో ఏంటంటే మరలా మనకి 50% మంది ఏంటంటే ఎలా చదవాలని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క 23,000 మందిలో 11,500 మంది ఏంటంటే ఇంకా ఎలా చదవాలి, ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ కి మేము ఎటువంటి బుక్స్ అనేవి ఫాలో అవ్వాలి,
ఇంకా దీని గురించి యూట్యూబ్లో అనేక రకాలుగా సెర్చ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఎటువంటి బుక్స్ కొనాలి, అదేవిధంగా ఎటువంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి, అదేవిధంగా మిగిలినటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏదైతే ఉన్నారో కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది, అదేవిధంగా మీరు ఇటువంటి బుక్స్ చదవండి, లేకపోతే కనుక మీరు టైం టేబుల్ అనేది ఏ విధంగా వేసుకోండి, అవన్నీ ఫాలో అవుతూనే ఉంటారు తప్ప వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా స్టార్ట్ చేయరనమాట. సో ఈ విధంగా కనుక 50% కనుక వాళ్ళని కూడా తీసేసినట్లయితే, అంటే వాళ్ళు ఏంటంటే పూర్తిగా టైం వేస్ట్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళని కూడా మనం తీసేసినట్లయితే ఇంకా మిగిలిన మనకి ఎంతమంది అంటే 11,500 మంది అనమాట. సో ఇక్కడ 11,500 మంది ఏంటంటే దాదాపుగా 50% మంది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఏంటంటే వీళ్ళు స్టార్ట్ చేసే ఉంటారు. అంటే వాళ్ళు ఎలాగో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు కాబట్టి మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసే ఉంటారు. అంటే ఏదో ఒక పుస్తకం కొనేసుకుని ఉంటారు, ఆ పుస్తకాన్ని ఏంటంటే వాళ్ళు చదువుతూనే ఉంటారు అనమాట. కానీ భయం అనమాట వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క సిలబస్ ని మేము కంప్లీట్ చేస్తామా లేదా, ప్రిలిమ్స్ అయితే ఏదో విధంగా కట్టెక్కేసాము, కానీ ఈ యొక్క మెయిన్స్ అనేది మేము సిలబస్ చూసినట్లయితే కనుక మనకి కొండంత ఉందన్నమాట సిలబస్ అనేది. కానీ దీన్ని మనం ఇన్ టైంలో కంప్లీట్ చేస్తామా లేదా అని చెప్పి వీళ్ళు ఏంటంటే మధ్యలోనే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది ఆపేస్తారు అనమాట. అంటే స్టార్ట్ చేయడం జరుగుతుంది, కానీ వాళ్ళ వల్ల అవుతుందా లేదా, వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం అనేది సన్నగిల్లడం వల్ల వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్ గా చేయలేరు అనమాట. అంటే మధ్యలోనే వీళ్ళ యొక్క ప్రిపరేషన్ ని ఆపేస్తారు అనమాట. అంటే మిగిలిన ఎంతమంది అంటే సుమారుగా మనకి 11,500 మందిలో 50% వీళ్ళు తీసేస్తే మనకి మిగిలింది ఏంటంటే సుమారు కేవలం 5 నుంచి 6,000 మంది మాత్రమే. వీళ్ళు అసలైన యుద్ధం అనమాట. వీళ్ళతో మీరు చేయవలసిన యుద్ధం ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళతోనే మీరు పోటీ పడవలసి ఉంటుంది. నేను మరలా చెప్తున్నాను, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో కట్ ఆఫ్ గురించి కానీ లేదా అనేక అంశాల గురించి ఏవైతే చెప్పామో అవి ఖచ్చితంగా 100% నిజమైన కాబట్టి అదే ధైర్యంతో కూడా నేను మరలా చెప్తున్నాను, మీకు నిజమైన కాంపిటీషన్ అంటే రియల్ కాంపిటీషన్ మీకు ఎంత మందితో ఉండబోతుందంటే కేవలం 5 నుంచి 6,000 మందితో మాత్రమే ఉండబోతుంది అనమాట. అంటే మనకి ఇంకా మిగిలింది ఎంతమంది అంటే 5,750 మంది మిగిలారు. ఉన్న పోస్టులు చూసినట్లయితే మనకి 902 పోస్టులు ఉన్నాయన్నమాట. అంటే కాంపిటీషన్ చూసినట్లయితే మీరు కేవలం ఒక 6గురితో మాత్రమే మీరు పోటీ పడవలసి ఉంటుంది. అంటే మీరు గనక నిజంగా ఈ సంవత్సరం కనుక మీరు ఒక గ్రూప్ 2 ఉద్యోగం మీరు సొంతం చేసుకోవాలనుకుంటే గనక, వెదర్ ఇట్ మే బి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లేదా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయినా సరే సొంతం చేసుకోవాలంటే మీరు పోటీ పడవలసింది ఎవరితోనంటే కేవలం ఒక 6గురితో మాత్రమే. అంటే ఈ యొక్క 6గురు కూడా ఎవరంటే వీళ్ళు సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే గ్రూప్ 1 రాసి క్వాలిఫై అయ్యాక గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అందులో ఏంటంటే కొంతమంది సివిల్స్ రాసి ఇటీవల మనకి సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి దాంట్లో సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే మీకు రియల్ కాంపిటీషన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి 6గురు ఎవరైతే ఉంటారో వీళ్ళతో మాత్రం మీ యొక్క కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కూడా మీరు అదే స్టాండర్డ్ లో ఉంచుకోవాలి. అంటే మనకి కాంపిటీషన్ చూసినట్లయితే కేవలం మీరు 6గురితో కనుక పోటీ పడి చదివినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరంలో ఒక గ్రూప్ 2 ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ ని ఆ విధంగానే ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఈ యొక్క అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మన ఛానల్ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే మనం ఆల్రెడీ పేపర్ 1కి సంబంధించి ఏపీ హిస్టరీ అదే విధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి నోట్స్ తో సహా అంటే నేను నా సొంత రైటింగ్ ద్వారా మీ అందరికీ కూడా సింపుల్ గా అర్థమయ్యే విధంగా మీరు మరలా స్టాండర్డ్ బుక్స్ ని సేకరించకుండా నేను 2-3 స్టాండర్డ్ బుక్స్ ని సేకరించి బేసిక్స్ తో పాటు కాన్సెప్ట్ కూడా అర్థమయ్యే విధంగా నా యొక్క సొంత నోట్స్ రూపంలో మీకు వీడియోస్ అనేవి అందించడం జరుగుతుంది. సో మీరు కనుక అసలు ఆ వీడియోస్ చూడకపోతే కనుక ఒకసారి మీరు ఏపీ హిస్టరీ కానీ లేదా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి చూడండి. ఆ వీడియోస్ కనుక చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఫర్దర్ గా నేను అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ అన్ని కూడా మీరు చూడండి. అదే విధంగా మన త్వరలో ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ఎకానమీ సిరీస్ అనేది కూడా స్టార్ట్ చేసుకున్నాము. కాకపోతే నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం అవడం వల్ల నాకు ఉన్నటువంటి సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ కు అందరికీ ఉపయోగపడాలి. మన ఛానల్ అనేది ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ అయ్యేంత లోపల కూడా నేను ఈ యొక్క 4 టాపిక్స్ ని కూడా ఇన్ డీటెయిల్ గా ప్రతి వీడియోని కూడా మీకు నేను అందించడం జరుగుతుంది అనమాట. సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే మీరు కనుక నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మీరు ఏంటంటే కేవలం మన ఛానల్లో జాయిన్ అయితే సరిపోతుంది. నాకు మీరు ఎటువంటి ఫీజు కూడా చెల్లించిన అవసరం లేదు. మీరు ఈ వీడియోస్ అన్ని కూడా ఏంటంటే ఫ్రీగా చూస్తే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మీరు మన ఛానల్లో జాయిన్ అయినట్లయితే కనుక మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే నేను రానున్న రోజుల్లో ఫ్రీగా మీ అందరికీ కూడా పీడిఎఫ్స్ అదే విధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు వరకు కూడా ఏంటంటే నేను కాన్సెప్ట్ వైజ్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ మనకి ఇంకొక 10-15 రోజులు ఉందనగా ప్రీవియస్ బిట్స్ అదే విధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి, మన ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఇక గ్రూప్ 2కి సంబంధించి మన ఛానల్లో కామెంట్ చేయండి. ఫైనల్ గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.